హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వెనిల్లా కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీరు చూస్తున్నది శారీస్కి అటాచ్ చేసే లేస్ బార్డర్ అండి. ఈరోజు వీడియో కూడా దాని గురించి అనమాట. అయితే కట్ వర్క్ మోడల్లో శారీస్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, వాటిని షాప్స్లో తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. వాటికి ప్లెయిన్ శారీస్, ఇలా షైనింగ్లో ఉండేటువంటి ప్లెయిన్ శారీస్ అనేవి తీసుకుని, ఇవి కాస్ట్ కూడా రీజన్గానే పడతాయండి. తీసుకుని ఇలా ఆన్లైన్లో కానీ బయట షాప్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి. కట్ వర్క్ మోడల్లో లేస్ బార్డర్స్ అనమాట. 9 మీటర్స్ ఉంటాయి ఈ బార్డర్స్ వచ్చేసి. వీటిని ఇలా శారీకి జాయిన్ చేసేసుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుందండి. శారీ అనేది మంచి బ్రైట్గా కూడా కనిపిస్తుంది. ఇది బార్డర్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించాను. శారీకి చివర్లే కొంచెం పీచు వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. ఈ ప్లెయిన్ శారీస్కి అన్నిటికీ కూడా అదే విధంగా ఉంటుంది. ఒకవేళ అలా ఉన్నా లేకపోయినా కూడా చిన్న ఫోల్డింగ్ అనేది లోపలికి మడిచి ఈ లేస్ బార్డర్ అనేది అడుగుని నెట్ టైప్లో ఉంటుందండి. క్లాత్ అనేది దాన్ని అడుగుని చీర అడుగు భాగాన్ని పెట్టేసి ఇలా సింగిల్ పాదంతో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా నీట్గా వస్తుందన్నమాట. ఎక్కడ పీచులు లాంటివి బయటికి రాకుండా చూడండి ఎంత దగ్గరగా చాలా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది. డబుల్ పాదంతో అంటే సైడ్కి జరిగిపోయి స్టిచ్ అనేది బాగుండదు. ఇలా సింగిల్ పాదం అనేది కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. ఈ బార్డర్ అనేది శారీ పైన వేసుకుంటే ఒక లుక్, శారీకి అడుగు నుండి వేసుకుంటే ఒక లుక్ వస్తుందండి. నేను ఇప్పుడైతే ఈ చీరకైతే నేను అడుగు భాగం నుండి వేసాను అనమాట. చీర అయితే చాలా మంచి లుక్ అనేది వచ్చిందండి. శారీ అంతా ఓవరాల్గా ఫినిష్ అయిన తర్వాత ఇక అలాగే పౌటంచ్ దగ్గరకు వచ్చేసరికి టర్నింగ్స్లో కూడా ఎలా ఫోల్డ్ చేశాను అనేది కూడా వీడియోలో క్లియర్గా ఉంది. పౌటంచ్ దగ్గర అయితే మనం ఫస్ట్ ముందు స్టిచ్ చేసేసుకోవాలి. మడత వేసేసుకున్న తర్వాత ఈ లేస్ అనేది అటాచ్ చేయాలన్నమాట. మొత్తం అయితే 9 మీటర్స్ ఉంటుందండి ఈ లేస్ బార్డర్ అనేది. 1.5 అయితే పౌటంచ్కి అండ్ అలాగే షోల్డర్ వైపున 1.5, మిగిలిన భాగం అంతా చివరి భాగాన్ని వేసేసుకోవచ్చు. స్టార్టింగ్ అయితే కనుక షోల్డర్ వైపు నుండి వేసుకోవాలి. 1.5 కొలుచుకుని ఆ మెజర్మెంట్లో మీరు స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేశారంటే కరెక్ట్గా కట్టు చెంగు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక 1/2 మీటర్ గ్యాప్లో ఉండిపోతుంది అనమాట. ఆ మిగిలింది బ్లౌజ్ హ్యాండ్స్కి అనేది వేసుకుంటే వీడియో అనేది చాలా బాగుంటుంది. చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కామెంట్ పెట్టండి.